జూలై 5 నుంచి 11వ తేదీ వరకు ద్వాదశ రాశుల ఫలితాలు తెలుసుకునే ముందు ఈ వారం అంటే 5వ తారీఖు ఆదివారం నుంచి 11వ తారీఖు శనివారం వరకు కూడా గ్రహచారం అంటే ప్రస్తుతం గోచారంలో ఉన్న గ్రహచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ప్రస్తుతం అయితే కనుక మనకి ఈ వారం అంతా కూడా కుజుడు వృషభ రాశిలో ఉండటం అనేది జరుగుతుంది. అలాగే రవి కూడా మిథున రాశిలోనే ఉండటం అనేది, ఇక శని రాహువులు కూడా కుంభరాశిలో రాహు, మీన రాశిలో శని సంచరించడం అనేది ఉంటుంది. ఇక ఈ వారంలో ముఖ్యమైన మార్పులుగా చెప్పాల్సి వస్తే కనుక ప్రస్తుతం గురు శుక్రులు ఇద్దరూ కూడా కలిసి కర్కాటక రాశిలో ఉన్నారు. అయితే ఆదివారం నుంచి అంటే 5వ తేదీ నుంచి శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే ఇదే రోజు నుంచి బుధుడు కూడా వక్రించి కర్కాటకం నుంచి వెనక రాశి అయిన మిథునంలోకి చేరబోతున్నాడు. అంటే బుధుడు వెనక్కి వెళ్తే శుక్రుడు ముందుకు రావటం అనేది ఈ వారంలో ఉన్న ప్రధాన విశేషం. దీనివల్ల మనకి ఏం ఫలితాలు వస్తాయంటే కనుక జూన్లో కురవాల్సిన వర్షం తగినంత కురవపోవటం అనేది జరుగుతుంది. ఎక్కువగా ఏదైతే మనకి వర్షాలు పడాలో ఆ వర్షాల్లో అభావ పరిస్థితులు ఏర్పడే వైనం కూడా ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే శుక్రకేతువుల కలయిక వల్ల స్త్రీల పరంగా మరింత సమస్యలు పెరగటం కానీ, స్త్రీల వల్ల ఆకస్మిక నష్టాలు కానీ, స్త్రీలు తీసుకునే నిర్ణయాల వల్ల ఏదైనా సరే జరగరాని పరిస్థితులు కానీ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కనుక ఈ వారం అంతా కూడా ఎవరైనా సరే ముఖ్యంగా స్త్రీల మీద ఆధారపడి ఉన్న వాళ్ళు, స్త్రీల నాయకత్వంలో వెళ్తున్న వాళ్ళు ఎంతైనా సరే ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవడం అనేది ఈ వారం చెప్పదగిన విశేషం. అయితే ఈ వారం అంతా కూడా సామూహికంగా ఆలోచించినట్టయితే కనుక అంటే రాశుల ప్రకారం కాకుండా సాధారణంగా సామాజికంగా మనం ఏదైనా సరే మేలు చేయాలి అనుకుంటే కనుక ఈ వారం అంతా కూడా మనం లక్ష్మీ గణపతికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల కరువు కాటకాల నుంచి రక్షించబడటం, ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి బయటపడటం ఇత్యాది అనుకూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. కనుక చేతనైనంత వరకు కూడా లక్ష్మీ గణపతి హోమాలు కానీ, లక్ష్మీ గణపతి పూజలు కానీ నిర్వహించుకోవటం అనేది చెప్పదగిన సూచన. వృశ్చిక రాశి వారికి జూలై 5 నుంచి జూలై 11 శనివారం వరకు ఏ రకంగా ఉండబోతుందో చూద్దాం. అయితే వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం అష్టమ స్థానంలో రవి బుధుడు కలయిక, తర్వాత మరి వ్యయాధిపతి రాజ్యస్థానంలో చేరిక, వీటన్నిటి వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు. భర్త ద్వారా భార్యకి, భార్య ద్వారా భర్తకి ఏవో రకమైన అగచాట్లు తలనొప్పులు ఎదురయ్యే పరిస్థితులు గోచరిస్తున్నాయి. వారిద్దరూ ఎంత సఖ్యతగా ఉండి ఒక ఆలోచనకు వద్దాం అనుకున్నప్పటికీ కూడా అంతలోనే మళ్ళీ ఏదో రకమైన వాదాలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే సంతానపరంగా మాత్రం ఊరట లభించడం అనేది అయితే కనుక జరుగుతుంది. ప్రస్తుతం ధనాధిపతి, సంతానకారకుడు, బుద్ధికారకుడు గురుడు ఉచ్చ స్థితిలో సంచరించడం చేత గతంలో కన్నా కూడా మెరుగైన నిర్ణయాలు ఈ జాతకులు తీసుకోవటం అనేది ఉంటుంది. కొంతవరకు వారి యొక్క ఎప్పుడు ఉండే అలవాటు ఉండే తొందరపాటును కొంత తగ్గించుకోవటం అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. అలాగే సంతానపరమైన అంశాల్లో కూడా మానసికంగా కొంత సంతృప్తిని అయితే కనుక పొందగలుగుతారు. వీరి యొక్క సంతానం గతంలో కన్నా కూడా కొంత ప్రతిభా పాఠవాలని ఈ వారం అయితే కనుక ప్రదర్శించగలుగుతారు. ఇక బయట నుంచి ఎప్పుడైనా సరే అంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఏదో రకంగా బయట నుంచి మనకి సకాలంలో ఎవరో ఒకరి రూపంలో ధనం అందటం చేత కూడా ఎక్కువ పరువు పోగొట్టుకోకుండా, ఎక్కువ హైరాణ పడకుండా ఏదో విధంగా వారి యొక్క లక్ష్యాలను అయితే కనుక పూర్తి చేసుకోగలుగుతారు, బాధ్యతలను నెరవేర్చుకోగలుగుతారు. ఇక కొత్తగా ఏదైనా సరే ఇల్లులు కానీ, భూములు కానీ అలాంటివి ఏవైనా సరే కొనాలి అనుకుంటే కనుక వాటికి సంబంధించిన ప్రయత్నాలు అంటే రుణంతో చేసే ప్రయత్నాలు అయితే కనుక ఫలించే అవకాశాలు అయితే కనుక ఈ వారం ఎక్కువగా ఉంటాయి. ఇక కొత్తగా ఉద్యోగం రావాలి అనుకునే వారికి
ఏదైనా సరే దూర ప్రాంతాల్లో అయితే కనుక ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకున్నప్పటికీ కూడా ఈ వారం సానుకూలకంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ వారంలో ముఖ్యంగా 11వ తారీఖు, 10వ తారీఖు ఎక్కువ వాహనాలు నడిపేప్పుడు కొంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. అలాగే 10, 11 తారీఖుల్లోనే ఏదైనా సరే వ్యతిరేక సంఘటనలు జరిగే అవకాశాలు కూడా వృశ్చిక రాశి వారికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఈ వారం అంతా కూడా వృశ్చిక రాశి వాళ్ళు సాధ్యమైనంత వరకు కూడా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే గనక మరిన్ని మంచి ఫలితాలు పొందడానికైతే గనక ఉంటుంది.